మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నైన్టీన్ 75లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అవును సార్. అది బుక్స్లో రావడం, దాని మీద మేము ఒక ఒపీనియన్ చెప్పండి. అమ్మో, ఇది పొలిటికల్ సార్. చాలా జాగ్రత్తగానే మాట్లాడతారు సార్. చాప్టర్ ఏమంటారు, ఎన్సీఆర్టీ క్లాస్ 9 సోషల్ సైన్స్ బుక్లో ఎమర్జెన్సీ చాప్టర్ తీసుకురావాలి అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు సార్. సార్ మనము అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. మన ఇంట్లో జరిగిన ఒక చెడు సంఘటనని మనం కప్పివేయడానికి, దాచేయడానికి ప్రయత్నిస్తామా, లేకపోతే ఇంటి బయట బోర్డు పెడతామా? ఈరోజు నా కొడుకు నన్ను కొట్టాడని చెప్పి నాన్న గోడ మీద రాసుకుంటాడు, లోపల పెట్టుకుంటాం. మనం దాన్ని కవరప్ చేయడానికి పెట్టుకుంటాం. నేనేమంటానంటే ఎమర్జెన్సీ గురించి మన పిల్లలకి, రానున్న జనరేషన్కి చెప్పాలి, తప్పేం లేదు, చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అది మన లోకతంత్రంలో ఒక చీకటి అధ్యాయం సార్, కాదనట్లేదు. 75 to 77 అదొక చీకటి అధ్యాయం. దాని గురించి అంత విశ్లేషణగా టెక్స్ట్ బుక్లో రాసి పిల్లలకి చెప్పి దాని ఒక చాప్టర్ క్రియేట్ చేసి ఇండియాలో డెమోక్రసీ ఒకప్పట్లో లేదు, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి సార్? అంటే ఇది ఒక పొలిటికల్ అజెండాలా కనిపిస్తుంది. నేనేమంటానంటే సార్, యాజ్ ఎ సోల్జర్గా నేను మాట్లాడుతున్నాను సార్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాన్ని దూషించడం అనేది నా ఉద్దేశం కాదు. పర్వాలేదు, పెట్టుకోండి, ఎమర్జెన్సీ చాప్టర్ పెట్టుకోండి. కానీ దానికన్నా ముఖ్యంగా అవసరమైన చాప్టర్లు ఏంటి? మనం 1947-48 యుద్ధం ఎలా గెలిచాము, సైనికులు ఎలా పోరాడారు, పాకిస్తాన్ ఏం చేసింది, 1962 వార్ మనం చైనాతో ఎందుకు ఓడిపోయాం, దానికి కారణాలేంటి, దానికి ఎవరు కారకులు, ఇది 1971లో ఎలా ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని 2 ముక్కలు చేశారు, 1968లో ఐబీ నుంచి రాని తను ఎలా స్థాపించింది, ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని గొప్ప ఆపరేషన్స్కి మన విజయాలు చెప్పమంటారు. పాజిటివ్గా చెప్పండి సార్. పిల్లలకి నెగటివ్ ఎందుకు చెప్పాలి అంటాను నేను. పిల్లలకి పాజిటివ్తో పాటు నెగిటివ్ చెప్పాలి, మన చరిత్ర అనేది తెలియాలనేది ఉద్దేశం. అంటే సార్ మరీ అంత విడమర్చి సార్. ఇప్పుడు 25th జూన్ 1975 ఈ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది సార్. 25th జూన్, నాకు డేట్ సరిగ్గా గుర్తుంటే కనుక ప్రతి సంవత్సరం ఆ రోజు దీని గురించి మాట్లాడతారు కదా సార్. మరి పుస్తకాల్లో మరి రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అంటే పొలిటికల్ ఏజ్ ఉందంటారా? కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ గారి గురించి ఆ ఒక్క అధ్యాయమే రాస్తున్నారు, తను చేసిన మిగతా విషయాలు సార్. ఈరోజు గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆ రాని స్థాపించింది ఎవరు సార్? ఇందిరాగాంధీ గారే. సిక్కింని ఇండియాలో యాడ్ చేసింది ఎవరు సార్? ఇందిరాగాంధీ గారే. పాకిస్తాన్ని 2 ముక్కలు చేసిన ధైర్యం ఎవరికి ఉంది సార్? ఇందిరాగాంధీకే. విశ్వస్థాయిలో ఇండియాకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది సార్ ఆవిడ. అసలు ఇండియాకి గుర్తింపే లేదు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో, తీసుకొచ్చింది ఆవిడ. ఇవన్నీ ఎందుకు రాయట్లేదు మరి? ఇవన్నీ కూడా రాయండి. అది పొలిటికల్ కదా. దట్ ఈస్ వాట్ సార్. అంటే మనం పిల్లలకి సార్, పిల్లలు నేనేమంటానంటే సార్, పిల్లల్ని పొలిటిసైజ్ చేయొద్దు అంట. పెద్దగా అయిన తర్వాత ఎలాగో తెలుసుకుంటారు వాళ్ళు. క్లాస్ 9th పిల్లోడికి ఎమర్జెన్సీ గురించి మీరు ఏం సాధిస్తారు చెప్పి? వాడికి ఏం అర్థం అవుతుంది? దాని ఉద్దేశం ఏం అర్థం అవుతుంది? నువ్వు కాలేజీలో పెట్టావంటే ఒక అర్థం ఉంది, ఓకే, వాడు డిబేట్ చేస్తాడు, డిస్కషన్లు చేస్తాడు. క్లాస్ 8th క్లాస్ 9th వాడికి దాని ఇంటెన్సిటీ కూడా అర్థం కాదే. అసలు వాడికి డెమోక్రసీ అంటే ఏమనుకుంటాడు? గవర్నమెంట్ ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఎందుకు అనుకోవాలి? ఇందిరాగాంధీకి అప్పుడున్న ఇందిరాగాంధీకి మీద నెగిటివ్ అనేది చిన్నప్పటి నుంచి మనుషుల పిల్లల్లో క్రియేట్ చేయడం అనుకోవచ్చు కదా. అంతగా ఉండదు సార్. అంటే పిల్లలు ఇవన్నీ అంత పెద్దగా పట్టించి సార్. పాలిటిక్స్ ఆ ఏజ్ లో రాదు సార్. నెగిటివ్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేయడం కదా, అదొక సార్. అదే పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత ఇందిరాగాంధీ గురించి పాజిటివ్ గా కూడా చదువుతాడు కదా. దాన్ని అప్పుడు ఎవరు ఆపలేము కదా. సో నేనేమంటానంటే సార్, ఇప్పుడు 1962 వార్ ఉంది సార్, మనం ఓడిపోయాం కదా సార్. 1962 వార్ మనం ఓడిపోయాం సార్. మన దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే మనం ఓడిపోయామో దాని గురించి ఎక్కువ మాట్లాడతాం, ఎక్కడైతే గెలిచామో దాని గురించి ఎవడు మాట్లాడు. 1962 వార్ సార్, చైనా హిస్టరీ బుక్స్లో ఒకే ఒక లైన్ వీ హ్యాడ్ సమ్ డిఫరెన్సెస్ దట్ లెడ్ టు ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఇండియా, అయిపోయింది. మన ఇండియాలో దాదాపు 100 పైగా బుక్కులు రాశారు 1962 వార్. మనం ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం అంటే మనకు ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే ఏమంటారు కదా, మన కంపుని మనం తీసుకొచ్చి పైకి తీసుకొని వచ్చి లోకాన్ని చూపించుకోవాల్సిన మనకు అది అలవాటు అయిపోయింది. కల్చరల్లీ ఇది పోవాలి సార్. ఎమర్జెన్సీలో ఇలా జరిగింది, ఫ్యూచర్లో ఇలా జరగకుండా మనం చూసుకోవాలి. అలా కూడా మాట్లాడవచ్చు. అంటే ఎమర్జెన్సీ నేర్పిన పాఠం ఇది అని కూడా చెప్పవచ్చు. అందులో ఆ ఫ్యాక్టర్ ఉండాలి కదా సార్. అప్పుడు ఉందో లేదో తెలియదు ఇంకా, ఎందుకంటే అది ఇంకా నేను అనుకోవడం ఇంకా బయటికి రాలేదు. అది వస్తే చూడాలి. అందులో ఇది పాఠము, ఇది గుణపాఠము, ఇది ఫ్యూచర్లో ఉండాలి. ఎందుకంటే
40 ప్రతి సెకండ్ ఒక యుద్ధంలో వచ్చే ప్లస్ మైనస్ మనం తీసుకుంటాం కదా సమీక్ష జరిపిన తర్వాత. అది అందరూ అనుకోవచ్చు కదా, ఇది మరి అలా ఉందో లేదో తెలియదు కదా చాప్టర్. వచ్చాక తెలియాలి. అది బయటికి వస్తేనే కదా మనకి తెలిసేది ఏం రాశారు అని. సార్, ఇండియన్ పాస్పోర్ట్ అది ప్రామాణికమా? దాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే డిబేట్ ఏంటంటే సార్, అది సిటిజన్షిప్ అంటే లేదండి, కాదు. ఇండియన్ పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ సార్. ఒకటి మీరు గుర్తించాలి, ఎందుకంటే ఇది ఇప్పట్లో కాదు సార్. పాస్పోర్ట్ యాక్ట్ 1967 అనుకుంటాను సార్. 1967 పాస్పోర్ట్ యాక్ట్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఏ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ నాన్ సిటిజన్స్ కి కూడా ఇస్తారు సార్. కొన్ని సందర్భాల్లో డిప్లొమాట్స్ గా పంపించినప్పుడు అట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఇండియన్ పాస్పోర్ట్స్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ డైమెన్షన్ లో కొన్ని వర్గాలకి నాన్ సిటిజన్స్ కి కూడా పాస్పోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఇన్ఫ్యాక్ట్ మీరు షాక్ అవుతారు, యువర్ ఓటర్ ఐడి కార్డ్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. అవునా? కాదు, యువర్ ఓటర్ ఐడి కార్డ్ ఇస్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఆధార్ కార్డ్ ఒకటేనా? ఆధార్ కార్డ్ కూడా కాదు ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. మరి కాదు, ఏది కాదు. ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఒకటే సార్, ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 1951. ఒక్కసారి దాన్ని అప్డేట్ చేశారు 51 సెన్సస్ తర్వాత. ఆ తర్వాత అది అప్డేట్ అవ్వలేదు. మీ ఆధార్ కార్డు మీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు, మీ ఓటర్ ఐడి కార్డు కూడా మీ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ హోల్లీ కాదు. సుప్రీంకోర్టు ఎన్నో కేసెస్లో దీని గురించి కూడా మాట్లాడింది. అండ్ అదేవిధంగా పాస్పోర్ట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు మీద ప్రూఫ్స్ చాలా ఉంటాయి కదండి. ఉంటాయి, అది ఓన్లీ ఐడెంటిటీ. ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్. నువ్వు ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏంటి, ఎలక్టోరల్ లిస్ట్లో నీ పేరు ఉంది అంతే. ఇప్పుడు ఎందుకు అది ఫుల్లీ సిటిజన్షిప్ సర్టిఫికేట్ కాదంటున్నానంటే, నువ్వు అక్రమంగా కూడా నీ పేరు రాయించుకున్నావేమో. అలాంటప్పుడు అది రేపు తేలిపోతే నీకు సిటిజన్షిప్ ఉండదు కదా. మరి సిటిజన్షిప్ ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న సార్. హూ ఈజ్ ఎ సిటిజన్? మనం రాజ్యాంగం చూసుకుంటే పార్ట్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11 వరకు తన సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. సిటిజన్షిప్ అంటే ఏంటి? మన దేశంలో 1950లో మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం, 26 జనవరి 1950. ఆ డేట్ నుంచి 1987 వరకు మీ పేరెంట్స్ ఎక్కడ జన్మించారో వాళ్ళు సిటిజన్స్ కాకపోయినా నువ్వు భారతదేశంలో పుడితే కనుక నువ్వు సిటిజన్. 1987లో 1987 నుంచి 2004 వరకు పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. దేనికి? నీకు సిటిజన్షిప్ బై బర్త్ రావాలి అంటే. అండ్ 2004 తర్వాత ఇద్దరు పేరెంట్స్ సిటిజన్స్ అయి ఉండాలి. లేదా ఇద్దరు పేరెంట్స్ సిటిజన్షిప్ కాని సమక్షంలో ఒక పేరెంట్ సిటిజన్ అయ్యి రెండో పేరెంట్ ఇల్లీగల్ మైగ్రెంట్ అవ్వకూడదు. ఆ కండిషన్లో నువ్వు బై బర్త్ ఆఫ్టర్ 2004 ఇండియన్ సిటిజన్షిప్ నీకు వస్తుంది. అంటే ఇండియన్ సిటిజన్షిప్ బేసికలీ బర్త్ మీద, ముఖ్యంగా బర్త్ మీద, కానీ వేరే డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. సిటిజన్షిప్ బై అక్విజిషన్ అవన్నీ ఉంటాయి, న్యాచురలైజేషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అతి ముఖ్యంగా బై బర్తే సిటిజన్షిప్ లభిస్తుంది. నువ్వు సిటిజన్షిప్ కాదా అవునా అన్నది కేవలం ఒకే ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారించబడుతుంది. అది ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అది 1951 తర్వాత మన దేశంలో దాన్ని అప్డేట్ చేయలేదు. అది అత్యవసరమైన ఎక్సర్సైజ్, అది చెయ్యాలి. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక రాష్ట్రం అస్సాంలో ఎన్ఆర్సీని అప్డేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఆర్సీ ఎక్కడ అప్డేట్ చేయలేదు సార్. కానీ చెయ్యాలి సార్. అంటే సార్ 150 కోట్లు మనం సార్ ఒక దాంట్లో నంబర్ 1 చేస్తున్నా కదా సార్ అని, ఆ ప్రోగ్రామ్స్ అన్ని టేకప్ చేస్తుంది కదా గవర్నమెంట్. చెయ్యాలి సార్. అంటే ఎన్ఆర్సీ చేస్తేనే ఇల్లీగల్గా అక్రమంగా ఇండియాలో ఎంతమంది ఉంటున్నారో తెలుస్తుంది సార్. అది చెయ్యాలి. కాకపోతే జనాభా చాలా సార్, 150 కోట్ల జనాభా సార్. సో ఇంతమందికి చెయ్యాలి అంటే అదొక పెద్ద ఎక్సర్సైజ్ సార్. సో దానివల్లనే ప్రాబబ్లీ ప్రభుత్వం దాన్ని చేయాలి అన్న ఉద్దేశం. ఎందుకంటే ఎలాగో ఆధార్ కార్డుతో పని నడిచిపోతుంది, పాస్పోర్ట్తో పని నడిచిపోతుంది అన్న ఉద్దేశంతో బహుశా సైలెంట్గా ఉన్నారేమో. కానీ చేయాల్సిందే సార్. ఎంత జనాభా ఉన్నా చేస్తేనే దేశానికి మంచిది సార్. ఇక మనం